టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జై దుర్గా మాత యూత్ అసోసియేషన్ 23వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ కుంకుమ పూజ కార్యక్రమాలు చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో చాలా మంది మహిళా భక్తులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చాలా మంది కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. సో ఇక్కడ మనం వచ్చేసాం కాబట్టి మనం కూడా పూజా కార్యక్రమాలు పాల్గొందాం. వచ్చేసేయండి నాతో పాటు. మనతో మాట్లాడడానికి ఎల్లారెడ్డిపేటలో ఉన్న దుర్గా మాత యూత్ అసోసియేషన్ సభ్యులు మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి గురించి, అలాగే ఇక్కడ ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి, రోజు ఏ విధంగా అలంకరణ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులతో కూడా మాట్లాడతాం. నమస్తే అండి. దుర్గామాత. సో ఈ రోజు ఇక్కడ కార్యక్రమాల గురించి ఏ విధంగా చేశారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క విధంగా తయారు చేస్తారంటే అలంకరిస్తారు. కాబట్టి సో ఒక్కసారి వివరించండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా దుర్గామాత యూత్ అసోసియేషన్ నుంచే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి 23 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అమ్మవారిని వెలిసి నుంచి అందరికీ అనుకున్న కోరికలు తల్లి నెరవేరుస్తుంది. పిల్లలు కానుల వరకు కూడా తల్లి దగ్గర కలశం నిమజ్జనం దసరా రోజు వేలంపాటలో పాల్గొని కలశం తీసుకున్న వాళ్లకు పిల్లలు అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆపిల్ కూడా 9 రోజులు పూజ చేస్తాము. ఒక సేపును వాళ్ళు భక్తులు తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకపోయినా వాళ్ళ సమస్యలు ఏదున్నా తల్లి నెరవేరుస్తుంది. ఈ కలశాన్ని తీసుకున్న వాళ్ళు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. మా మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట వాళ్ళు పోటీ పడి తీసుకొని కొత్త గృహప్రవేశమైనా ఏదైనా గుమ్మాన్ని కట్టి ప్రతిరోజు అమ్మవారికి ఏ రకంగా పూజ చేస్తారో ఆ రకంగా దీపం ముట్టించి అగరబత్తులు చూసి మంచిగా మొక్కి మాకు మంచిగా అవుతుంది. తమ్ముళ్ళు ఎల్లారెడ్డిపేటలో అమ్మవారిని మాత్రం మంచిగా చేయండి వైభవం. కానీ మా ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలందరూ మాకు అన్ని రకాలుగా సహకరిస్తేనే ఇంత వైభవంగా చేయగలుగుతున్నాము. గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతోటి సేవా కార్యక్రమం కూడా వాళ్ళందరూ పాల్గొంటారు. యూత్ సభ్యులను కానీ కుల సంఘాలను కానీ వివిధ పార్టీ నాయకులను అందరినీ ఇన్వైట్ చేసి ఇలా ఎలాంటి తాత్పర్యం లేకుండా అందరిని కలుపుకొని చేసి ఇంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి దుర్గా మాత భక్తురాలు శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే చాలా మంది భక్తులు ఉన్నారు. కాబట్టి సో ఈ రోజు ఇక్కడ పూజా విధానం ఏ విధంగా జరిగింది, ఎలా అనిపిస్తుంది, ఈ పూజ అంటే కుంకుమ పూజ చేశారు కాబట్టి ఆ విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మ్యామ్. జై భవాని. జై భవాని. జై భవాని. సో ఈ రోజు కుంకుమ పూజ చేశారు కాబట్టి ఆ విశిష్టత గురించి చెప్పండి. ఓకే. సద్దిమద్దుల సంఘం ఎల్లారెడ్డిపేట 23వ వార్షికోత్సవం సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఆనందంగా జరుపుకుంటున్నామండి. ఎందుకంటే ప్రజలందరూ అమ్మవారిని ఈ పండుగ ఎప్పుడు వస్తుంది, నవరాత్రులు ఎప్పుడు చేసుకుందాము, 11 రోజులు మాకు పండుగే. ఈ అన్ని పండుగల కంటే ఈ యొక్క పండుగ చాలా ప్రత్యేకమైంది. రోజొక్క అవునండి, రోజొక్క అవతారంలో అమ్మవారిని మేము ప్రతిరోజు నిత్యం నవరాత్రి ఉత్సవాల్లో దీక్ష తీసుకుంటాం అన్నట్టు, మాల వేసుకుంటాం. ఇప్పుడు నేను 6వ సంవత్సరం, ఇది 6th ఇయర్. అవునండి. చాలా నమ్మకం అమ్మవారు అంటే. నేను అమ్మవారికి బాగా సేవ చేసుకుంటాను. పారాయణాలు కానీ సహస్రనామాలు కానీ అన్ని చదువుకుంటాం. ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి ప్రతిరోజు ఒక్క పొద్దు ఉంటాం 11 రోజులు. దసరా నాడు
విరమణ చేసుకుంటాం. అవునండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకొక దుర్గామాత భక్తురాలు కూడా ఉన్నారు. ఈ రోజు పూజా కార్యక్రమం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. జై దుర్గా భవాని. దుర్గా భవాని. మేము గత 4 సంవత్సరాలుగా కంకణం ధరించి అమ్మవారి దీక్షలో పాల్గొంటున్నాము. ఈ రోజు అమ్మవారు సద్మతుల సంఘం 23వ వార్షికోత్సవ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో మనకు కనిపిస్తున్నారు. ఆ అమ్మవారి ప్రాముఖ్యత ఏంటంటే ఈరోజు కుంకుమ పూజలు నిర్వర్తించినందుకు మన ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ అన్ని పెరగడానికి కుంకుమ పూజలు పాల్గొని విజయవంతం చేసింది. హలో సార్, నమస్తే. జై దుర్గామాత. జై దుర్గామాత. సో ఈ ప్రతి సంవత్సరం చేస్తారు. సంవత్సరము దాదాపు ఇప్పుడు 23 సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ సద్దిమతుల వాడిన కానీ ఫస్ట్ ఎల్లారెడ్డిపేటలో మరి దుర్గామాత స్టార్ట్ చేసింది మన ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. ఇప్పుడు 1/2, 2/3 అయింది. అంత దుర్గామాత మహిమ. మరి గత 23 సంవత్సరాల నుంచి అందరు ఐక్యత ఊరు మొత్తం ఎల్లారెడ్డి కిషన్ దాస్ ఎల్లారెడ్డిపేట అందరిని కలుపుకొని మరి ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా దుర్గామాత వేడుకలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. నిజంగా వీళ్ళ కమిటీకి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం యూతే కానీ పెద్దలే కానీ చిన్నలే కానీ మహిళలే కానీ అందరూ ఏకతాటిగా వచ్చి మరి మాతను దర్శనం చేసుకొని మరి ఇక ప్రతి సంవత్సరం కూడా అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. ఐటీఐ కాలేజీ మహేందర్ రెడ్డి సార్ గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఒక్కసారి సార్తో కూడా మనం మాట్లాడదాం. జై మాత. జై దుర్గామాత. మేము ఇక్కడ 23 సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గామాతను పెడుతున్నాము. అమ్మవారు కృపా కటాక్షం వల్ల మేము చాలా డెవలప్ అవుతున్నాము. అమ్మవారు మాకు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుంది. అమ్మవారు చాలా మహిమగలది. ఇక్కడ మాకే కాకుండా అందరికీ కోరిన కోరికలు తీరుస్తుంది. అందరికీ ఎంతో శక్తి గల మాత. అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా అన్ని నెరవేరుతున్నాయి. జై దుర్గామాత.
చూడే కొడరాజారి చూడడం మసతులాగా సోహాన పాడడం చూడే కొడరాజారి తలశాకి పోగునట గంభీరాలకే తలపల్పయట దయమని మరుదు తలశాకి పోగునట గంభీరాలకే తలపల్పయట దయమని మరుదు జయ జయ